ప్రభాస్ తన ప్రతి సినిమాలో ఒక కొత్త ప్రపంచాన్ని అయితే సృష్టిస్తారు ఫ్రెండ్స్. నమ్మరా, ఈరోజు ఈ వీడియోలో మీకోసం క్లారిటీగా క్లుప్తంగా అప్పుడెప్పుడో వచ్చినటువంటి ఛత్రపతి దగ్గర నుండి ఇప్పుడు వచ్చేటటువంటి కల్కి సినిమా దాకా ప్రభాస్ కోసం ఈ డైరెక్టర్స్ అయినా వీళ్ళు కథ తను చూసి రాసుకుంటున్నారో మరే తన ప్రపంచం కావాలని చెప్పి అడుగుతుండో తెలియదులే, కానీ వేరే లెవెల్ ఉంటాయి ఆ సిటీస్ అయినా ప్రపంచాలైనా వాటి గురించి క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి ఛత్రపతితో అవుతాం అనమాట. ఛత్రపతిలో చూసుకున్నట్లయితే వాళ్ళు ఇండియాలో నివసిస్తూ ఉంటారు, వాళ్ళ మీద అయితే దాడి జరిగిద్ది, వాళ్ళంతా కూడా లంకకు పారిపోతారు. అక్కడ ఒక కొత్త ఊరినైతే సృష్టించారనమాట. వాళ్ళు సముద్రం ఒట్టున జీవిస్తూ ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా స్మగ్లింగ్ కోసం అన్యాయాలు అక్రమాలు చేయడానికి వాడుతూ ఉంటారు. ఆ ఊరిలో వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా శివాజీ మహారాజు లాగా ప్రభాస్ అయితే కనపడతారు. ఇది మన రాజమౌళి గారు మనకి ఎప్పుడో కూడా వివరించేటటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి ఎలివేషన్లైనా, సిటీని చూపించేటటువంటిదైనా, ఆ ఊరిని చూపించేటటువంటిదైనా అక్కడ ప్రతిదీ కూడా వేరే లెవెల్ అనిపిస్తుంది అనమాట. మీరు ఇండియా మ్యాప్లో ఎదుగు చూడండి, లంక మ్యాప్లో ఎదుగు చూడండి, వాళ్ళు ఉన్నటువంటి సిటీ ఎక్కడా కూడా కనపడదు. రాజమౌళి గారు ఓన్లీ ఛత్రపతి మూవీ కోసమే ఈ విధమైనటువంటి ఊరిని పుట్టించారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఓపెన్ చేస్తే బాహుబలి మాహిష్మతి. నాకు తెలిసి మాహిష్మతి సెట్స్ వేస్తున్నాం, మాహిష్మతి షూట్ జరుగుతుంది అని చెప్పి రాజమౌళి గారు మనకు హింట్ ఇచ్చినప్పుడు ఇది ఛానల్ గుర్తుంటుంది అనేటటువంటి మాట అయితే నాకు చాలాసార్లు అనిపించింది. అదే జరిగిందనమాట. జై మాహిష్మతి ఎవరి నోటి నుండి జై బాహుబలి. అసలు మాహిష్మతి అనేటటువంటి థాట్ నీకు ఎలా వచ్చింది? ఆ థాట్లో ఇద్దరు రాజులను పెట్టాలి, వాళ్ళు ఒకళ్ళ కోసం ఒకరిని కొట్టుకోవాలి, ఆ సిటీని బ్యూటిఫుల్గా డిజైన్ చేయాలి, అక్కడ ఒక అందమైనటువంటి మహారాజుని పెట్టాలనేటటువంటి థాట్కి అయితే రాజమౌళి గారికి అయితే సలాం చెప్పొచ్చు అనమాట. నాకు తెలిసి మాహిష్మతి ఫేమస్ అయినట్టు ఇంకా చాలా సినిమాలో చాలా చూపించారనమాట. అదేది కూడా ఫేమస్ కాదు ఫ్రెండ్స్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రభాస్ అన్న కెరియర్లోనే మాహిష్మతి ఏదైతే ఉందో నాకు చాలా ఇష్టం అని చెప్తాను అనమాట. తర్వాత సాహోలో ఉంది బ్రో అంటే వాజీ సిటీ. ఇది మీరు గుర్తుందో లేదో బిగ్గెస్ట్ సిటీ. ఒక ఇండియా 2050లో అయినా 2070లో అయినా ఎలా ఉంటుంది అనేటటువంటి డిస్కషన్ వస్తే ఖచ్చితంగా ఈ వాజీ సిటీ లాగా ఉంటుంది అనేటటువంటిది మనకి డైరెక్టర్ అయితే క్లారిటీగా చూపించారు. అక్కడ చూసుకున్నట్లయితే బ్లాక్ బాక్స్ ఉంది, అక్కడ చూసుకున్నట్లయితే గోల్డ్ ఉంది, అక్కడ చూసుకున్నట్లయితే డైమండ్స్ ఉన్నాయి, అక్కడ చూసుకున్నట్లయితే విలన్ ఉన్నాడు, హీరో ఉన్నాడు, వాళ్ళిద్దరి మధ్య జరిగేటటువంటిది. మీకు గూగుల్ మ్యాప్లో ఎతకండి, ఇండియా మ్యాప్లో ఎతకండి, ప్రపంచ మ్యాప్లో ఎతకండి, ఎక్కడ కూడా ఈ వాజీ సిటీ అయితే కనపడుతుంది అనమాట. ఇంకా తర్వాత మాట్లాడుకోవాల్సింది రాధేశ్యామ్లో మనకి సిటీస్ గురించి అంత గొప్పగా డిస్కషన్ చేయలేదు, కానీ అది ఏది కూడా మనకి ఎక్కడొక్కడ కనపడదు. ఓన్లీ రాధేశ్యామ్ సినిమా కోసమే స్పెషల్గా సెట్స్ వేసి మరి చూపించేటటువంటి ప్రయత్నం చేశారనమాట. తర్వాత మాట్లాడుకోవాల్సింది సలార్ కాన్సార్. అబ్బబ్బబ్బబ్బా మామూలుగా ఉంటుందా భయ కాన్సార్ సిటీ. పెద్ద పెద్ద గోల కట్టేదే భయపడి లోపలికి ఎవడు వస్తారని కదా. ఆ డైలాగులైనా, ఆ కాన్సార్ని చూపించేటటువంటిదైనా, ఆ క్లైమాక్స్లో కాన్సార్ మీదకి వచ్చేటటువంటి వాళ్ళందరినీ చూపించారు. వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు అనమాట. సినిమా అంతా కూడా కాన్సార్ చుట్టే తిరిగింది, కాకపోతే జనాలకే వెక్కలేదు, అది వేరే విషయం. కాన్సార్ మాహిష్మతి అయితే ఎందుకు ఫేమస్ కాలేదు అని అంటే వీళ్ళు పబ్లిసిటీ అయితే తక్కువ చేశారని చెప్పుకోవచ్చు అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్తాను నేను. కాన్సార్ నాకు మాహిష్మతి తర్వాత చాలా ఇష్టం. అక్కడ ఉండేటటువంటిది అండి, అక్కడ ఉండేటటువంటి కల్చర్ అయినా వాళ్ళంతా కూడా దేవుడి కోసం కాదు, ఒక రాక్షసుడి కోసం ఎదురు చూస్తున్నారు. ఆ రాక్షసుడు వచ్చి వాళ్ళని ఏ విధంగా డీల్ చేసిండు అనేటటువంటిది కూడా చాలా క్లియర్ అండ్ క్లుప్తంగా అయితే మన ప్రశాంత్ నీల్ మనకు డిస్కషన్ చేసేటటువంటి ప్రయత్నం చేసిండు. ఆ థాట్కి అయితే తనకి సలాం కొట్టొచ్చు అనమాట. అండ్ ఫైనల్లీ కల్కి మూవీ కాంప్లెక్స్. అబ్బబ్బబ్బా కాంప్లెక్స్ లో ఒక కొత్త ప్రపంచం అని చెప్పుకోవచ్చు అనమాట. 2070 కాదు, ఇది 2898 సంవత్సరంలో ప్రపంచం ఇలానే ఉంటుంది. ఈ విధంగానే ఒక కాంప్లెక్స్ ఉంటుంది. ఆ కాంప్లెక్స్ వెళ్ళడానికి జనాలు తహతహలాడుతూ ఉంటారు. అక్కడ డబ్బులు ఉండవు, యూనిట్స్ ఉంటాయి, అక్కడ మంచులకి ఎక్కువ, వాటర్కి ఎక్కువ వాల్యూ ఉంటుంది అనేటటువంటిది కూడా మనకి సింబాలిక్గా చూపించేటటువంటి ప్రయత్నం చేసిండు మన నాగేశ్వర్. ఈ విధంగా వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ సినిమాలోనే ఒక 5-6 ప్రపంచాలని, 5-6 కొత్త సిటీస్ని అయితే పుట్టించేటటువంటి ప్రయత్నం డైరెక్టర్ చేశారు. మరి ఇంకే సినిమాలో అయినా, ఇంకే హీరోకైనా ఈ విధంగా ఉందనేటటువంటి కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా డిస్కషన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. బాయ్. మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత షేర్ చేయండి. వందే మాత్రమే. జై హింద్, నమస్కారం.